లాస్ట్ వీక్ అనుకున్న ఏఎంబి మాల్‌కి ఈ వీక్ పోయినాము. ఈ మాల్ కట్టి 4.5 ఇయర్స్ అవుతుంది. ఎట్లా తెలుసు అంటే మేము దీని దగ్గరలోనే ఉండేది. ఇది ఓపెన్ అయిన కొత్తలోనే మేము వెళ్ళిపోయినాం. దీనప్పుడు మహేష్ బాబు మాల్ అని అనేవాళ్ళు. కానీ ఇది మాల్ మొత్తం కాదంట. జస్ట్ ఏమో థియేటర్ ఉంది అంట. జస్ట్ టాక్ అంతే. నాకు నిజమేంతో తెలియదు. అప్పుడైతే ఇంత పెద్దగా ఇన్ని ఫ్లోర్లు అయితే లేదు మాల్. మేము స్టార్టింగ్ లో వచ్చినాం కాబట్టి తర్వాత జుడియోకి వెళ్ళినాము. మా వారు ఒక షర్ట్ కానీ టీ షర్ట్ కానీ తీసుకుంటా అంటే కొన్ని ట్రయల్స్ వేసిండు. ఫైనల్ గా ఓ టీ షర్ట్ మా పిల్లలు కూడా చెరో టీ షర్ట్ తీసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు. మామూలుగానే చాలా మంది ఉంటారు అనుకుంటే, ఎందుకంటే ఇది గచ్చిబౌలిలో కదా ఉన్నది. మస్తు మంది వస్తూ ఉంటారు. మాల్ మొత్తం చూడాలి అంటే ఒక హాఫ్ డే ఈజీగా పడుతుంది. 2-3 గంటలలో చేస్తామంటే అది అవనే అవ్వదు. ఎందుకంటే అన్ని ఫ్లోర్లు తిరగలేము, అన్ని చూడలేము. చాలా పెద్దగా ఉంటది. ఇంకా మా చిన్నోడు పెద్దోడు షాపింగ్ అయితే స్టార్ట్ చేసిండు. మా చిన్నోడికి బొమ్మ నచ్చిందంట. దాన్ని చూపిస్తూ కావాలి అంటే సరే ఎట్లుంటుందో చూద్దామని చూస్తే దాని ప్రైస్ అడిగితే 1600 ఏమో చెప్పిండు. ఇంత చిన్న బొమ్మకి 1600 అంటే చాలా ఎక్కువ అనిపించింది. మనకు బయట తక్కువ దొరుకుతుంది. ఎందుకు అనవసరంగా అక్కడ డబ్బులు అన్ని పెట్టడం అని చెప్పి జస్ట్ చూసి వచ్చేసినాం అన్నట్టు. ఎట్లయినా మనం ఇట్లాంటి మాల్లలో ఏమన్నా కొనాలి అంటే దానికి డబుల్ రేట్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ అట్లుంటాయి కాబట్టి. ఇంకొక చిన్న సందులాగా ఉంటది మాల్లోనే. అలా పోతే ఇక లేడీస్ కి సంబంధించిన అన్ని ఇయర్ రింగ్స్, దండలు, బట్టలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు షాపులు. మన చార్మినార్ పోయినట్టు ఉంటది. అలా ఇక నేను ఇయర్ రింగ్స్ ఏమన్నా చూద్దామని చూస్తే ఒక 2-3 సెలెక్ట్ చేసిన. అయితే మా వారికి అవి నచ్చలేదు. ఈ చిన్నవి తీసుకుంటా అంటే సరే తీసుకో అని చెప్పేసి. ఇవి కూడా 150 రూపీస్ పడ్డాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే బట్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా. ఇంకా అంతా తిరిగేటప్పటికి చాలా టైం అయిపోయింది. డిన్నర్ టైం అయిపోయింది అన్నట్టు. మా వాడు బర్గర్ కావాలి అంటే ఇంకా వానికి ఒక బర్గర్, మా చిన్నోడికి ఫ్రైస్ ఇప్పించేసినాం. అప్పటికి టైము 8-9 అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడనే ఏదైనా రైస్ ఐటమ్ తినేద్దాము, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వంట చేయాల్సిన పని ఉండదని చెప్పి చికెన్ బిర్యానీ ఒకటి, తందూరి చికెన్ ఒకటి ఆర్డర్ పెట్టిండు. చికెన్ తందూరి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా బిర్యానీ అయితే టేస్ట్ ఓకే కానీ లోపలంతా మసాలానే ఉంది. మీద జస్ట్ రైస్ ని అట్లా గార్నిష్ చేసినట్టు చల్లీరన్నట్టు అక్కడ చూసుకోలేదు, తెచ్చేసిండు. లోపలంతా మసాలా ఉంది. ఉత్తి మసాలాని ఏం తింటాం చెప్పండి. రైస్ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చిండు. బట్ ఏం చేయలేం కదా, ఎంతో కొంత ఇంకా తినేసి నేనైతే హాఫ్ తిన్నా, హాఫ్ వదిలేసిన. మా ఆయన కూడా అసలు ఫుడ్ ని వేస్ట్ చేయడు కానీ ఆయన కూడా వదిలేసిండు. మొత్తం మసాలా తింటే కడుపు ఖరాబ్ అవుతుంది అని చెప్పి వదిలేసి ఇంకా ఫైనల్ గా నేను మా పెద్దోడు ఐస్ క్రీమ్ తీసుకున్నాము. మా వారేమో పిస్తా హౌస్ టీ అని చెప్పి తాగిండు. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. డీటెయిల్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. బాయ్ మళ్ళా.